కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త మామిళ్లవారిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఐ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వగ్గెర్ల లక్ష్మణరావు మాట్లాడుతూ నేను గెలిస్తే మీకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలైనా నా దృష్టికి తీసుకువస్తే నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని, పంచాయతీలో ఏమన్నా నీటి సమస్యలు గాని మరియు డ్రైనేజ్ ఎలక్ట్రిషియన్ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, అలాగే ప్రతి పేదవారికి రేషన్ కార్డులు గాని అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని, నా యొక్క ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి విజయం చేకూర్చాలని కోరారు. అది మట్టుకు వాస్తవం. ఈసారి మట్టుకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అది వదిలేండి. ఈసారి మట్టుకు మీరు ఏదో మట్టుకు సమస్య చేద్దాం. వార్డు నెంబర్ ఆయన కాబట్టి ఆయన పాయం చంద్రబాబు గారి గుర్తు గ్యాస్ పోయి ఈ రెండు గుర్తుల మీద మీ అమూల్యమైన ఓటు గెలిపించవలసిందిగా ప్రారంభిస్తాను. కత్తెర గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గౌడు గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొత్త మామిడి పంచాయతీకి వగ్గెర్ల లక్ష్మణరావుని కత్తెర గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు ముద్ర చేసి గెలిపించగలని కోరుకుంటున్నాను. అలాగే మన దారి ఆదినారాయణ గారు నన్ను గుర్తించి ఇక్కడ నాకు సర్పంచ్ టికెట్ ఇచ్చారండి. మీరు కూడా ఏమైనా సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే నేను మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని కోరి ప్రార్థిస్తున్నామండి. జై కాంగ్రెస్.